నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు మామూలు రేంజ్లో లేవు. టీజర్ ట్రైలర్ సృష్టించిన ప్రభంజనం అలాంటిది. మరి నాని అంటే ఇన్ని రోజుల లవ్ స్టోరీస్ పక్కింటి కురాడి రోజులోనే చూశారు జనాలు. దసరా నుండి రూటు మార్చారు. తన బలమైన జానర్ సినిమాలు చేస్తూ మధ్యలో ఇలాంటి ఊరమా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. పైగా ఆయన గత 3 సినిమాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఓవర్సీస్ లో అయితే స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయారు అనొచ్చు. ఇదంతా పక్కన పెడితే హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా నాని ఇచ్చిన పలు ఇంటర్వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన హిట్ 3 సినిమా గురించి ఎవరికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ముందుగా యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ, హిట్ 2 క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఉంటుంది కదా, అప్పటికి హిట్ 3 కథ సిద్ధమైందా, అందుకే ఆ ఎంట్రీని పెట్టారని అడుగుతారు. దానికి నాని సమాధానం చెప్తూ, అసలు మేము హిట్ 3 ఇప్పట్లో తీయాలని అనుకోలేదు. హిట్ 2 క్లైమాక్స్ లో ఏదో స్పెషల్ గా ఉంటే బాగుంటుంది, మీరు గెస్ట్ రోల్లో కనిపించాలని శైలేష్ అడిగితే ఓకే చెప్పి చేశాను. అంతేకాని ఆ సమయానికి హిట్ 3 ఏ కాన్సెప్ట్ మీద తీయాలి అని కూడా మేము అనుకోలేదు అంటూ చెప్పారు నాని. ఇంకా ఆయన మాట్లాడుతూ, అసలు ఈ సినిమా ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. 4-5 ఏళ్లు పడుతుందని అనుకున్నాను, ఎందుకంటే నేను వేరే లైనప్ లో ఉన్నాను. కానీ ఒక సినిమా కొన్ని కారణాల వల్ల 8 నెలలు వెనక్కి వెళ్ళింది. అప్పుడు శైలేష్ నా దగ్గర హిట్ 3కి ఒక ఐడియా ఉంది అంటే రమ్మన్నాను. అలా మొదలైంది ఈ సినిమా అంటూ చెప్పారు. షూటింగ్ వాయిదా పడ్డా నాని కొత్త సినిమా మరేదో కాదు, డైరెక్టర్ సుజిత్ తో చేయబోయేది. ప్రస్తుతం సుజిత్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాకనే ఈ సినిమా వస్తారు కాబట్టి ఇంతలోపు హిట్ 3 వచ్చింది. కాబట్టి పరోక్షంగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు.